మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులందరం ఈరోజు మేము ఒకటే మాట్లాడాలనుకుంటున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మేము 200 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం, 200 అడుగులు కడుతున్నాం, 100 అడుగులు కడుతున్నాం అని విగ్రహాలు కట్టడం కాదు. ఈరోజు ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన యొక్క రాజ్యాంగంతో మీరు హక్కులు పొంది ఈరోజు రాజకీయాల్లో ప్రభుత్వాలు స్థాపించారు. అది మర్చిపోకూడదు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారిని అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పథకాలకి ఆయన పేర్లు తొలగించి మీ ఇంట్లో పేర్లు, మీ నాన్న పేర్లు, మీ పేర్లు పెట్టుకోవాలనుకోవడం మేము ఈరోజు నిక్కచ్చిగా మాట్లాడుతున్నాం. దళితుల పేర్లు పెట్టుకుని మేము దళిత కార్డు వాడుకొని ఎదుగుతున్నటువంటి ఈరోజు ఎమ్మెల్సీ పదవులు పొంది ప్రభుత్వ సలహాదారుడిగా పొందినటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారికి సూటిగా మేము ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఏ విధంగా అయితే దళిత కార్డు వాడుకొని ఎదిగావో అదేవిధంగా దళితులకి క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో అనేక సమస్యలపై పోరాడుతున్నటువంటి దళితులకు ఎక్కడగా న్యాయం చేయలేదు. ఈరోజు దళితులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. వాళ్ళకు కనీసం అభివృద్ధి పదంలో నడిపించే కనీసం ఇంకిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూసినటువంటి ప్రభుత్వం స్థాపించిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం దళితుల హత్యలతోనే మొదలైంది. ప్రభుత్వం ఈరోజు ఎంతోమందిని చంపారు. డాక్టర్ సుధాకర్ అయితేనేమి, పొంగనూరులో పెద్దిరెడ్డి రాజకీయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కుర్రోడు అయితేనేమి, అలానే మీరు నిన్నటి తీసుకుంటే రాష్ట్రంలో అనేక సమస్యలను సృష్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఎలక్షన్స్ తర్వాత ఇంకా కనబడదని, మీకు కనుమరుగైపోతుందని తెలియజేస్తున్నాం. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ గారి పేరు తొలగించి రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టడం స్వాగతిస్తున్నాం అన్నటువంటి ఈ ప్రభాకర్ని మేము తీవ్రంగా మా జనసేన పార్టీ తరఫున మా నాయకులందరం హెచ్చరిస్తున్నాం. నువ్వు ఇమ్మీడియట్లీగా క్షమాపణ చెప్పాలి దళితులందరికీ అని తెలియజేస్తున్నాం.